మొల్లమాంబ కవయిత్రి 584వ జయంతి ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీలో కవయిత్రి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీసీ సంఘాల నాయకులు. రామాయణంను సంస్కృతం నుండి మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేసిన ఘనత మొల్లమాంబకు దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్, కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిలు ప్రజాపతి, జిల్లా అధ్యక్షులు సతీష్ ప్రజాపతి, సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ ప్రజాపతి, మండల అధ్యక్షులు అంజయ్య మరియు దర్శన్, శ్రీశైలం శ్రీనివాస్, శ్రీరామ్, రాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు ఐబీలో పూలమాలతో ఆమెను సత్కరించడం జరిగింది. కవయిత్రి మొల్లమాంబ కుమ్మరి కులంలో పుట్టడం మా కుమ్మరి కులస్తుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం కుమ్మరి కులంలో విద్య అనేది లేకుండే, అయినా ఆమె విద్యను అభ్యసించి సంస్కృతంలో ఉన్న మన రామాయణాన్ని తెలుగులోనికి అనువాదించి మా రామాయణం అంటే ఈ రకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అందరికీ అందుబాటులో ఉండే విధంగా
రామాయణాన్ని రచించి మనకు అందించిన కవయిత్రి మల్లమాంబకు ఆమెకు ఎల్లవేళలా ఈ సమాజము రుణపడి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎందుకంటే కవయిత్రి మా ఒక స్త్రీ, ఆమె నేను ఒక స్త్రీని అని అనుకోకుండా కూడా వాల్మీకి రాసిన రామాయణంలో ఉన్న కంద పురాణాలలో ఉన్న వాక్యాలను తీసుకొని ఆమె కండ్లకు మామూలు ప్రజలకు కళ్ళకు అద్దినట్టుగా తమ కావ్యాలను రచించి మనకు అందించిన ఆమెకు ఎల్లవేళలా మా కుమ్మరి కులస్తులందరం కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కవయిత్రి మల్లమాంబ జన్మదినాన్ని ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించిన మన కుమ్మరి సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ అమ్మగారి జయంతి రోజు ఇవాళ ఎంతో మంచి రోజు. మరి అమ్మవారి విగ్రహం కూడా సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలని మీరందరూ ఐక్యతతో ఉండి మనము వచ్చే జన్మదినం కల్లా అమ్మవారి విగ్రహాన్ని సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా వంతు కృషి మేము ఎప్పుడు మనం కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో ఏ కుల మత భేదం లేకుండా ఆ మహానీయులను మనం స్మరిస్తూ రాబోయే తరాలకు కూడా వాళ్ళు చేసినటువంటి విద్యను అభ్యసించినటువంటి వాతావరణాన్ని మనము రాబోయే తరాలకు చెప్పి వాళ్ళ యొక్క విగ్రహము సంగారెడ్డి పట్టణంలో త్వరలోనే స్థలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులకు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కవయిత్రి మల్లమాంబ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఇలాగే ముందు అంటే మనము కుమ్మరి వాళ్ళమైనా చాకలి వాళ్ళమైనా మనను కొంత మన వాళ్ళు ఏదైనా చరిత్రలో అటు వాళ్ళు నిల్చున్నారు అంటే మనం గుర్తిస్తున్నాం, కానీ ప్రభుత్వాలు మనని అనగదొక్కాలనే చూస్తాయి. ఎందుకంటే చిన్న కులాలం కాబట్టి ఆ వివక్షత లేకుండా అందరినీ కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇందాక ప్రభన్న గారు అన్నట్టుగా ఆమె కవయిత్రి మల్లమాంబ గారి యొక్క విగ్రహ ఏర్పాటుకు రజక సంఘం తరపున మేము కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మేము 100% మీకు సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జయంతి ఏదొచ్చినా మీరు అన్ని కుల సంఘాల ఐక్యవేదిక ఒక గ్రూప్ మొన్ననే చేయడం జరిగింది. ఆ గ్రూప్లో మన వాళ్ళని అందరినీ యాడ్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మనం ఉన్న కొన్ని కార్యక్రమాలని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం. ఈరోజు కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా మా కుమ్మరి సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులకి అండ్ బీసీ రజాక సంఘం అన్న అధ్యక్షులకి, కుల బంధువులకు అందరికీ నమస్కారం. దీనికి వచ్చిన మన కుల బంధువులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కవయిత్రి చేసిన ఇప్పుడు చదువుకోలేక చాలా మంది ఉన్నారు. అప్పట్లో చదువుకొని మన కుమ్మరి కులంలో పుట్టేసి రామాయణ రచయిత అనేది చేసింది. చాలా సంతోషకరమైన విషయము. అలాగే ఇప్పుడు అన్న అన్నట్టు కానీ, మన ప్రభన్న అన్నట్టు కానీ, సాయిల్ అన్నట్టు కానీ, యోగేష్ అన్నట్టు కానీ ఈ గవర్నమెంట్ కొద్దిగా స్పందించి మనకు అన్ని విగ్రహాల గురించి కానీ అవి ఇచ్చేస్తే త్వరలోనే కుమ్మరి శాలివాహన చక్రవర్తి విగ్రహం గురించి, మొల్ల విగ్రహం గురించి, స్పేస్ గురించి మనం అడగవలసి ఉంటుంది. కొద్దిగా ఆ రోజు మీరు అందరూ అన్ని కులాలలో వచ్చి కూడా మనం వెళ్ళి కలెక్టర్తో లెటర్ ఇద్దామని అనుకుంటున్నాము. దీనికి సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.